హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పూజీస్ లిటిల్ వరల్డ్. అసలు ఎంత లేట్ అయిపోయిందో చెప్పాలంటే ఈ వీడియో ఎడిట్ చేసి పెడదాం అన్న ప్రతిసారి ఏదో ఒకటి అవ్వి నాకు కుదరట్లేదనమాట ఎడిట్ చేయడానికి. సో ఫైనల్లీ ఈరోజు కుదిరింది. ఊరెళ్ళొచ్చేసిన 20 డేస్‌కి ఇది ఎడిట్ చేసి పెడుతున్నా అనమాట. సో చాలానే లేట్ అయిందని చెప్పాలి. ఇంకా ఈ వీడియోలో అయితే తిరునాళ్ళు అయిపోయిన నెక్స్ట్ డే అండ్ ఇంకా మేము రిటర్న్ అవుతున్న రోజు 2 డేస్‌ది కలిపి ఉంటదనమాట. సో ఇంకా తిరునాళ్ళు అయిపోయిన మార్నింగ్ అయితే నేను, మా అక్క, మా అత్త అండ్ మా బుజ్జి మరదలు అందరం కలిసి పొలం వెళ్ళాము. అండ్ మా మామయ్య గూడా మర్చిపోయా. సో మెయిన్ మా మామయ్యే గదా! ఎందుకంటే కళ్ళు గీస్తున్నారు. సో దానికోసమే చూడ్డానికని ఎళ్ళామనమాట. సో చాలా ఇయర్స్ అయిపోయింది నేనెళ్ళి. నేను ఎన్ని సార్లు ఊరికెళ్ళినా పొలం ఎళ్ళలేదనమాట. కానీ ఇంకా ఈసారి అందులోనూ సమ్మర్ టైమ్ ఇంకా కళ్ళు గీస్తాం గదా! ఇంకా మా మామయ్య కళ్ళు గీస్తా అంటే ఇంకా మేము గూడా ఎళ్ళామనమాట. అలా టైమ్ పాస్ అవుతది. పొలంలో కూడా అలా తిరిగినట్టు ఉంటది అని. సో మావయ్య అయితే ఇంకా తాటి చెట్టెక్కి కళ్ళు గీస్తున్నారు. తాగుతారా ఫ్రెష్ తాటి కళ్ళు? మాకొద్దు. నువ్వు తాగుతావా చిట్టి? వెనకాల చిట్టి తాగుతావా? కావాలని వెనక్కి తిరిగింది అది. సో కళ్ళు గీయడం అయితే అయిపోయింది. ఇంకా మామయ్య గూడా వచ్చేసాడు. తీసుకొని ఇంకా ఇంటికెళ్ళాము. ఇంటికెళ్ళాక మా పెద్దమ్మ వాళ్ళు వచ్చారనమాట. సో వాళ్ళతో పాటు అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. మా పెద్దమ్మ వాళ్ళు గూడా వస్తున్నారు. సో మా పెద్దమ్మని ముందు వీడియోస్ లో చూసే ఉంటారు. భద్రాచలం, కొత్తగూడెం ఆ వీడియోస్ లో అన్ని. సో ఆ పెద్దమ్మని అన్నమాట. కొంచెంసేపు ఉండి ఇంకా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. రిటర్న్ అయ్యే రోజు ఇది మార్నింగ్. నేను తాతయ్య కూర్చొని తిరునాళ్ళలో జరిగినవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ వీడియోస్ అవన్నీ తాతయ్యకి చూపిస్తున్నా అన్నమాట. చాలా చాలా ఫన్నీ వీడియోస్ అయితే ఉన్నాయి. ఇంకా అవన్నీ చూసుకుంటూ నవ్వుతున్నాము ఇద్దరము. సో నేను తీసిన వీడియోస్ నేనున్నప్పుడే చూపిస్తా అన్నమాట ఇంకా తాతయ్యకి. మళ్ళీ వెళ్ళాక కుదరదు గదా! అండ్ నేను, అమ్మమ్మ, మమ్మీ అయితే ఇక్కడ కూర్చొని గోంగూర గిల్లుతున్నాము. నేను జస్ట్ అలా కొన్ని గిల్లేసి వెళ్ళిపోయానన్నమాట. తర్వాత నేను, మమ్మీ అండ్ తాతయ్య సంతకైతే వెళ్తున్నాము. సో ఊరికొచ్చినప్పుడు ఇది మ్యాండేటరీ అన్నమాట. మేము ఇక్కడికి రావడము. సో నా ముందు షార్ట్ వీడియోస్‌లో చూస్తే తెలుస్తది మీకు. అండ్ చూసారా ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఆఫ్ డ్రై ఫిషెస్ అంటే ఎండిపోయిన ఐటెమ్స్ అన్నమాట. సో నాకు వీటి పేర్లు గూడా సరిగ్గా తెలీదు. ఏవో కొన్ని తెలుసు. ఎండు రొయ్యలు, ఎండు చేపలు ఇవి. సో కొన్ని కొన్ని వాటి పేర్లయితే అస్సలు తెలీదన్నమాట నాకు. ఇంకా మా మమ్మీకి తెలుసు. ఇంకా ఆమె చూసుకుంటూ అన్నీ కొనుక్కుంటా ఉందన్నమాట. అండ్ మాకే గాకుండా ఇంకా మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా తెమ్మని చెప్పారు. ఇంకా కొనేసుకున్నాము. చాలానే కొన్నాము చెప్పాలంటే. ఇక్కడ చూడండి ఇది ఎంత పెద్దగుందో. మేము లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు అది ఇం ఇంకా అంతా ఎండిపోయి లేదు. ఈసారి మొత్తం ఎండిపోయింది. మేబీ ఎండాకాలం ఎఫెక్ట్ అనుకుంటా. సో అక్కడ మా మమ్మీ అవి చూసుకుంటా ఉంటే నేనిక్కడ అన్నీ చూస్తున్నాననమాట. ఎట్లా ఉంది ఏంటి అని అలా వీడియోలు తీసుకుంటూ. అమ్మో! ఇది చూసారా ఎంతుందో ఈ చేప. అసలు దాని పేరేమో గాని. సో ఇవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తా కానీ నేను అస్సలు తినననమాట. ఇవన్నీ ఒక్కటి కూడా తినను. నాకస్సలు నచ్చవు. బట్ చూసి ఎంజాయ్ చేస్తాను. చాలా క్యూట్‌గా భలే ఉన్నాయి అసలు అన్నీ. అండ్ ఫైనల్లీ మొత్తం కొనేసుకుంది. షాపింగ్ అయితే అయిపోయింది. ఈ ఎండిపోయిన ఆ! ఐటెమ్స్. సో ఇంకా తీసుకొనైతే ఎళ్ళామనమాట. సో మేము ఇక్కడ ఇవి తీసుకుంటా ఉంటే తాతయ్య అక్కడ వెళ్ళి రొయ్యలు తీసుకున్నారు. ఇక్కడ అయిపోయినాయి మేమెళ్ళే టైంకి. కాబట్టి ఇంకా వేరే దగ్గరికెళ్ళి తీసుకొనొచ్చారనమాట. సో రాంగానే మా అమ్మమ్మకి చూపిస్తుంది ఏమేమి కొనుక్కొచ్చిందో అన్నీ. నెక్స్ట్ ఇంకా లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసింది మా అమ్మమ్మ. ఈరోజు ఏంటి స్పెషల్స్? రొయ్యలు రొయ్యలు, కూరనా? రొయ్యల కూరను గోంగూర రొయ్యలు, కొబ్బరి రొయ్యలు. కొబ్బరి రొయ్యలు బాగా చేస్తుంది మా అమ్మమ్మ. ఫస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకోవాలి. మా మమ్మీ కొబ్బరి పొడి వేసి ఇచ్చేసింది. మంచిగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు. ఇప్పుడు వీటిని ఎట్లా వేసుకెళ్తుంది హైదరాబాదు చూడాలి. చూడండి ఈరోజు నైట్ వెళ్ళిపోతున్నాం. అన్నీ చదువుకోవాలి. సో టమాటాలు వేసేసింది. సో అది ఫ్రై అయ్యాక టమాటాలు వేసి కొంచెం మగ్గనివ్వాలి.
అల్లం పేస్ట్ కూడా వేసేస్తాం. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయే వరకు కొంచెం గోంగూర రొయ్యలు కూర కోసం. ఇప్పుడు కొంచెం అది మగ్గాక రొయ్యలు వేసేసుకోవాలి. ఇవేమి ఉడకబెట్టే అవసరం లేదు కదా, ముందు ఫ్రైకి అయితే ఉడకబెట్టుకుంటాం, కర్రీకి ఏం అవసరం లేదు, డైరెక్ట్ వేసేయచ్చు. ఇవి గోంగూరలోకి కొబ్బరి కూడా యాడ్ చేసేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కల్లుప్పు. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. నీళ్ళు పోస్తారా? కారం వేసాక వాటర్ పోసుకోవాలి, ఉడికిపోద్ది. ఇంకా సరిపోయిందా ఉప్పు? చూసి తర్వాత కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. సరిపోద్ది కాసేపు. కారము మసాలాలు అన్నీ వేసాక సరిపోద్ది. తాతయ్య మళ్ళీ సరిపోలేదు అంటాడేమో. తినేది కొంచెం తాతయ్య, కానీ అన్నీ కరెక్ట్గా సరిపోవాలి. మళ్ళీ రెండో కూడా తినరా? అయ్యో, ఏదో ఒకటి వేసుకుంటా. ఇప్పుడు కారం వేసుకోవాలి సరిపోయినంత. ఎక్కువ కారం తిన్నా అంటే ఎక్కువ వేసేసుకోవచ్చు, స్పైస్ కావాలంటే. నేను కూడా మంటగా ఉంటేనే బాగుంటుంది. అవును, నాన్ వెజ్ కారమే ఉండాలి. తీగా ఉంది, లేకపోతే కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది. గోంగూర పుల్లగా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు కొన్ని వాటర్ వేసేసుకోవాలి. కొత్తిమీర, పొడి మసాలా అంతే. అడిగలేదండి. మూత కట్టేసుకొని ఎంతసేపు ఉంచుతావు? కాసేపు. ఉప్పు, పసుపు వేయాలి, నూనె, అంతేక వేపాలి. బాగా వేపాలి. ఇక దానికి ఏమి చేయక వాసన రాదు. గంజి ఏం చేస్తా? పారిపోస్తావా? చీరలు పెట్టుకుంటా. అదే కాటన్ చీర. కొంచెం ఇలా ఉడికాక ధనియాల పొడి వేసుకోవాలి. ఇంకొడుకుని కొత్తిమీర వేస్తుంది. సో ఆల్మోస్ట్ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేస్తే రెడీ అయిపోతుంది కొబ్బరి రొయ్యలు. అండ్ ఇది నాటుకోడి ఫ్రై. సో ఫైనల్ టచ్ కొత్తిమీర. తాతయ్య పచ్చిమిరకాయలకి ఏడ ఉండడమే కూర ఎప్పుడు అన్ను పచ్చిమిరకాయలకి వెళ్ళాడా? వస్తుంది ఏ వంకెళ్ళుడు అనుకుంటున్నావు. చూడు తాతయ్య అక్కడ రొయ్యలు సందర్భంగా అంటాయి. 250 ఇచ్చాడు, 250 చెప్పి 250 ఇచ్చాడు. కేజీ నాకు తీసుకున్నాను. బాగుంటాయి. ఫస్ట్ వెళ్ళిన దగ్గర లేవు. ఇరుగు ఆడుకుంటాను, వెళ్ళిపోయి తీసుకుని వెళ్ళిపోయినప్పుడు చాలా బాగోదు. బాగారిందా? ఊదుకో. నీకే చెయ్య మనకు కట్టదు కదా, పోసేసాక. అమ్మో, కాలిపోయింది. ఊదుకో, కాలిందేమే. ఎరకందిందా? ఏమో, కొంచెం ఆగక చూడాలి. కాలం ఉల్లిపాయ, ఎర్రకాలం ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ కాలం వెయ్యాలి. గోంగూరలో 3 వెల్లుల్లి, ఎండుమిరపకాయ, ఇది జీలకర్ర. జీలకర్ర వేసావా? ఇప్పుడు వస్తుంది. సో ఫస్ట్ వెల్లుల్లి, ఎండుమిరపకాయ, జీలకర్ర వేసుకోవాలి. ఆయిల్, ఇంకా అల్లం పేస్ట్ వస్తుంది కదా దీంట్లో. మనకొచ్చింది అదే ఇదే ఫ్లేవర్ వచ్చేస్తుంది. చూడు కాలినా ఇప్పుడు ఎర్రొచ్చిందా? ఇంకా రాని ఉల్లిపాయలు వేసి మొత్తమేనా? వేసి నేను పచ్చిమిరకాయ కోస్తా. వేగాక ఆనియన్స్ వేసుకోవాలి. సో
కొంచెం సిమ్లో మాడిపోతుంది. నేనేం చేయట్లేదు కూడా, జస్ట్ మా అమ్మమ్మ చెప్తుంది ఈ స్టార్టింగ్ ఇవన్నీ ఏమని. అక్కడ వేరే పని చేసుకుంటాను కాబట్టి నేను ఎలాగో ఖాళీ కింద కాబట్టి అండ్ నాకు వంట వచ్చు కాబట్టి చేస్తున్నాను అనమాట. సో నా చేపడి ఇంకా టేస్టీగా వస్తుంది. సో ఆనియన్స్ వేసుకొని కొంచెం మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో దీంట్లో అల్లం పేస్ట్ వేయరండి, ఇంకా వెల్లుల్లి వేసుకోవాలి. సో టమాటా కూడా వేసుకోవాలి. ఉడకబెట్టేస్తానా? ఎంకమాట నీ అయిగా చీగా చెబుతుందిగా మరి పని మనిషి అంటే ముందు కింద దాకా అది చేస్తున్నామంట చెప్తుంది, నేను చేస్తున్నా. సమస్య తీసుకోవాలి. బాగా మాట్లాడుతున్నాం. ఎన్నిళ్ళు అవుతుందో బలసం చూడకుండా మాట్లాడుతుంది. మేము బలించడం కాదు, చుప్పమని మనం రాట్లా తీసుకెళ్తాం ఇవ్వడని చెప్తా అంటాం. వస్తాం అడగదాం. హైదరాబాద్ పిల్లలకి వెళ్తాం. హైదరాబాద్ ఈరోజు నా గోంగూర రొయ్యలు తింటున్నారు. అయిపోయింది. దాంట్లో వేసావు కొంచెం అల్లం పేస్ట్ అయిపోయారా? అల్లం పేస్ట్ రొయ్యలా రాముడు తీసుకురావాలి. తీసుకెళ్ళి తీసుకురావాలి. చెప్పే కాబట్టి బాగా చెట్లు ఉంటాయి కింద 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 బాగా నేను ఏడితే దిశయ్యి వంట నేర్చుకుంటా. ఎప్పుడు అనలేదు రొయ్యలు. వేసి గోంగూర అయ్యే గోంగూర పట్టిపోయి మెత్తగా ఉంది. రొయ్యలు వేసుకొని కలిపేసుకోవాలి. ఇంకా అందరం అలా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ వంట చేసుకుంటూ ఉన్నాం అన్నమాట. అది ఉడికాక గోంగూర వేసుకోవాలి. గోంగూర వేసుకోవాలి, మొత్తం మగ్గిపోద్ది. మంచి కారం వేయలేదుగా, లాస్ట్ వేస్తావా? చూడు అయ్యంగానే ఎలా మగ్గిపోయిందో. చుట్టుపడి పెట్టావా? చూసావంటే నువ్వు లేకపోతే నేను వెళ్ళాను అన్నం ముట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళమన్నా తీసుకొస్తే పచ్చడి తీసుకు మామ చేసాడంటే మరి ఉండడు. కారం వేసుకోవాలి. చూడండి అసలు ఎలా మగ్గిపోయింది గోంగూర వేయంగానే. భలే కనిపిస్తుంది కూర. చూడు అసలు ఎంత బాగుందో. నాకు ఎండ్రాయిల్ నచ్చదు, ఇది వేస్తేనే నచ్చుతుంది. సో ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలి కొంచెం మంచిగా ఉడకడానికి. రొయ్యి మూత పెట్టేసుకోవాలి, మంచిగా ఉడికిపోద్ది. సో ఇంకా దీంట్లో ఏం మసాలా అవసరం లేదంట, జస్ట్ ఉడికిపోతే సరిపోద్ది. సో లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అందరం కూర్చొని తింటున్నాము. తాతయ్య ఏమో డాడీతో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. చాలు చాలు కళ్ళు బాగా చెరుకు బాటలో కళ్ళు అవుదాం. నేను కొత్త చెవది నావే పెట్టింది. నేను ఒక కళ్ళు మిత్రంగా చెరుకు చాలా చాలా బాగున్నాయి అనమాట కర్రీస్ అయితే. నేనైతే ఫుల్ తినేసాను. అండ్ లాస్ట్ లో పెరుగన్నం అస్సలు మిస్ అవ్వను. సో ఇది కూడా నాకు ఇక్కడికి వచ్చినాకే అలవాటు అయింది. నేను ముందు తినేదాన్ని కాదు, అమ్మమ్మ చెప్పింది తింటే బాగుంటుంది ఇలా కూడా అని. సో ఇంకా నేను కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేశాను. అసలు ఎంత బాగుందో పెరుగులో కూడా రొయ్యలు తింటుంటే. అండ్ ఇక్కడ మా అన్నయ్య వచ్చాడు, వాళ్ళ అరటి తోటలోంచి అరటిగెల కోసుకొని వచ్చాడు అనమాట మా కోసం తీసుకెళ్ళడానికి.
ఇవి కూర అరటికాయలు అండ్ చక్కెరకేళి ఇవి తినే అరటికాయలు అవి కూడా ఉన్నాయి. కానీ ఇంకా అవి తయారవ్వలేదు. అండ్ ఇగోండి చెరుకులు చూడండి. తిరునల్లో కొన్న చెరుకులు మా మమ్మీ కట్ చేస్తుంది ముక్కలు ముక్కలుగా. సో అట్లా అయితే ఒక దాంట్లో వేసుకొని తీసుకెళ్ళొచ్చని. అండ్ ఇక్కడ తాతయ్య రైస్ బ్యాగ్స్ కుడుతున్నారనమాట. బియ్యం ఇవి మా పెద్దమ్మ వాళ్ళ చేలో పండిన బియ్యము. సో మా కోసం పంపించారు హైదరాబాద్ తీసుకెళ్ళడానికి. ఇంకా అవి కుడుతున్నారనమాట. అండ్ ఇక్కడ మా అమ్మమ్మ ఏమో నా వీడియోస్ అన్ని చూస్తా ఉంది కూర్చొని. మా మమ్మీ చూపిస్తుంది మా మమ్మీ ఫోన్ లో. ఈవినింగ్ మా తాతయ్య వచ్చాడు. ఏం నవ్వులుతున్నావు? ఉన్నాయా పళ్ళు నవ్వడానికి? ఒకటే ఉందో దంతా నాకు ఇక్కడ ఎక్కడ బైక్ కొట్టి ఇయ్యాలా నువ్వు ఫోటో తీస్తున్నా ఆల్రెడీ. ఛార్జింగ్ దీంట్లో వస్తుంది, కనిపిస్తావు దీంట్లో. ఇగో ఇందులోంచి కనిపిస్తావు చూడు ఇందులో. ఇప్పుడు చూపినా నేను తీసింది? ఇప్పుడు నేను తీసింది ఇందులో రికార్డ్ అయింది, చూపినా? ఏంటంటే నువ్వే కదా, ఇంకెవరు? ఇది నువ్వే కదా ఇప్పుడు ఇంటి దగ్గర ఇప్పుడు ఇప్పుడు తీస్తున్నా ఇందులో నువ్వు కనిపిస్తున్నావు కదా. ఎవరనుకున్నావు మరి? నిన్న తిరునాళ్ళ చేసిన అయ్య రామా, ఇప్పుడే కనిపిస్తున్నావు కదా నువ్వే. ఇది కెమెరా, అందులో తీసినవి ఇందులోకి వస్తాయి. అది చూపిస్తే దాంట్లో దిగుతాయి. మనం చూపించి నొక్కితే వచ్చేస్తాయి. ఇదెంత? ఎట్ట కొన్నావా? ఎంత చెప్పు. నాకేం మామూలుగా అలా ఊరినే అలా అంచనాయి. ఊరికే అలా చెప్పు. ఎంత ఉండొచ్చు, ఎంత ఉండొచ్చు? నాకేం సరే తెలీదు, ఎంత ఉండొచ్చు? ఆర్థిక సంవత్సరం మరి 10,000 15,000 ఉందా, 20,000 ఉందా? ఇంకా ఇంకా ఎక్కువ. 30 ఇంకా. అమ్మో, ఎందుకమ్మా కావాలి నాకు. సెల్లులో నాకు నా సెల్ మంచిగా రావట్లేదు, అందుకే కొనుక్కున్నా. ఇంకా చెప్పు. నుండు చెప్పు చెప్పు. ఇంకా ఎక్కువ. ఇంకెక్కువ 50,000 అయిందా? 40,000 అయిందా? ఇంకొంచెం. 60? కొంచెం ఇంకా, ఇంకో కొంచెం, ఒక 5. ఎందుకంటే నాకు కావాలి, అందుకే. ఫోటోలు వీడియోలు తీయడానికి కావాలి, అందుకే కొనుక్కున్నా. తీసేసా ఇప్పుడు. ఇన్ని రోజులు ఉన్నానా, ఇన్ని రోజులు అన్నీ తీసాను ఇందులో. చూసుకోవచ్చు కదా, చూసుకోవడానికి ఉంటాయి కదా మనకి, మరి అందుకే కొనుక్కున్నా. సో మా అన్నయ్య వచ్చాడు. మా పెద్దమ్మ నా కోసం పచ్చడి పంపించింది. నాకు చాలా నచ్చింది అనమాట వంకాయ పచ్చడి. ఇంకా పక్కనే అన్నమాట మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు కూడా. సో ఇంకా అన్నయ్య తీసుకొని వచ్చాడు. ట్రావెల్స్ ఏదో కొత్తది ఉంది, అది చేసుకున్నాం. సో నేనైతే అన్నం తినని చెప్పాను నైట్, నాకు బస్ పడదని. సో మా తాతయ్య చూడండి ఏమంటున్నాడో. తినను ఇంకా, ఏం తినా. ఏం కాదు, రేపు పొద్దున వెళ్ళాక తింటా ఇంటికి. ఈ పూటది రేత్రిది ఏం తినా, రేపు పొద్దుందే రేపు తింటా. బాయ్. సరే జాగ్రత్తగా వెళ్ళు. సో ఇంకా తాతయ్య అయితే వెళ్ళిపోయాడు అనమాట. కొంచెంసేపు ఉండి చూడండి బస్ టైం అవుతూనే ఉంది, ఇంకా మా మమ్మీ ప్యాకింగ్ అయితే అవ్వలేదు. సో లాస్ట్ టైం వరకు ఏదో ఒకటి సర్దుతూనే ఉందన్నమాట. వెళ్ళేటప్పుడు అంటే ఊరికి వచ్చేటప్పుడు ఎంత లగేజ్ తోస్తామో అంతకి డబుల్ త్రిబుల్ అనే చెప్పాలి, అంత చేస్తుంది మా మమ్మీ లగేజ్. ఇంకా మమ్మీ అయితే అన్నం తినిపించింది అనమాట. మరి ఏం తినకుండా ఉంటే కూడా కళ్ళు తిరుగుతాయని. సో ఇంకా కొంచెం తినేసాను.
ఈ బస్సు ఏం కావాలి తిను ఇంకో మొత్తం గోంగూర వేసి పెడతా అది బట్టి చాలు. అరకేజీ అయితే సరిపోయింది మీకు. సో ఇంకా తినేసి లగేజ్ అన్ని సర్దుకొని బయట పెట్టుకుంటున్నాము. తాతయ్య బాగా చెప్తున్నాడు. చూడండి మా మమ్మీ లగేజ్ వచ్చేటప్పుడు 2 బ్యాగులు వేసుకొచ్చాం. ఇప్పుడు చూడండి డబుల్ త్రిబుల్ కాదు ఇంకా ఎక్కువ అంత చేసింది. అమ్మో ఫోన్ మర్చిపోయా. అయ్యో ఫోన్ మర్చిపోయా. ఈ ఫోన్ లేకపోతే అంతే నాకు. షిట్. వచ్చాడు మా కన్నయ్య అంకుల్ మమ్మల్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు తీసుకెళ్తున్నాడు. బాయ్ వెళ్ళిపోతున్నాం ఇంకా హైదరాబాద్కి. హాయ్ గాయ్స్ మమ్మల్ని ఫాలో అవ్వండి. మమ్మల్ని ఫాలో అవ్వండి. హాయ్ గాయ్స్ మమ్మల్ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. లైక్ చేయండి. షేర్ కూడా చేయండి. షేర్ కూడా చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. సో ఇంకా బస్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా ఇంతటితో నా విలేజ్ ట్రిప్ అయిపోయింది అండ్ వీడియోస్ కూడా అయిపోయినాయి. ఇదే లాస్ట్ అన్నమాట. సో మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలీదు. సో వచ్చినప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తా. అప్పుడు మళ్ళీ మీ అందరినీ ఊర్లో కలుసుకుంటా. సో అప్పటి వరకు స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. సో ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్.